ఎలా ఉంటుందయ్యా అమ్మవారు అన్నారు. సకుంకుమ విలేపనాం అళిక చుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం. ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది అమ్మవారు. సమందహసిత, కేవలం చిరునవ్వు పెదవుల మీదే కాదు, కళ్ళతో కూడా ఎప్పుడూ ప్రసన్నమైన చూపు, కళ్ళ యందు కూడా నవ్వు ఉంటుందట ఆమెకు. కాబట్టి సమందహసితే క్షణాం, సమందహసిత ఈ క్షణ రెండు చెప్పాడు. సమందహసితే క్షణాం, నోటితో నవ్వుతూ కళ్ళు క్రూరంగా ఉండకూడదు. మానవులకు ఒక్కొక్కప్పుడు ఉండవచ్చు, అలా ఉండకూడదు. ఎలా ఉండాలో ధర్మం నేర్పిస్తున్నది అమ్మవారు. కాబట్టి సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం. శరములు చాపములు అంటే బాణములు విల్లు విల్లు అమ్మవారి చేతిలో ఉన్నాయి. సశరచాపపాశాంకుశాం అశేష జనమోహినీం. ఆమె ఎదురుగా మాట్లాడేవాడు అని అనేవాడు లేడు. ఎవడైనా మోహితుడైపోయి పాదాల మీద పడిపోతూనే ఉన్నాడు. అంత ఆ సమ్మోహన శక్తి కలిగినటువంటి తల్లి ఆమె. కాబట్టి అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం. మామూలుగా ఆడవాళ్లకు అన్ని రంగులలో కన్నా కనకాంబరం అంటే చాలా ఇష్టం, సహజంగా స్త్రీలందరికీ. అది అమ్మవారి లక్షణం. ఏమిటి? ఆ కనకాంబరము పూలు దొరుకుతాయి కదా, పెద్ద వాసన లేకపోయినా ఆ రంగుకు చాలా ఆకర్షణ అయి అందరూ తల మీద అక్కడ 10 రకాల పువ్వులు పెడితే కనకాంబరం పూలే తీసుకుంటారు స్త్రీలందరూ. కారణం ఏమిటి అంటే ఆ రంగు అంత మాహాత్మ్యము. ఆ రంగు ఆ అమ్మవారు కట్టుకునే చీర రంగు అలా ఉందట. కాబట్టి అశేష జనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేత్ అంబికాం. నీవు జపము చేసేటప్పుడు అమ్మవారిని ఎలా ధ్యానించాలి అంటే ఈ రూపముతో ఆ జగజ్జననిని ధ్యానం చెయ్యాలి. ఎన్నో ధ్యానాలు ఉన్నాయి. ఇది స్థూలముగా ధ్యాయేత్. ఏమన్నాడు? పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి అని స్థూలముగా ఒక రూపము చెప్పాడు. ఇంకా దీనికి ఎన్నెన్ని కోటి అవతారములు, 64 లక్షల యోగిని మండలి, యోగిని దేవతలు 64 లక్షల దేవతలు ఉన్నారన్నారు. అందరూ అమ్మవారి యొక్క ఆకార భేదములు, ఆమె ఆయుధములు, ఆమె ఆభరణములు, ఆమె హస్త ముద్రలు, వీటిని బట్టి రూపము మారుతూ ఉంటుంది. Please subscribe to our YouTube channel. Like and share this video.